ఆచి చికెన్ మసాలా. తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానంలో పిల్లల భవిష్యత్తు మారుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం సమాన అవకాశాలతో దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించనని అంబేద్కర్ మార్గదర్శనం చేశారని తెలిపారు. ఇక గతంలో చేసిన అప్పులు తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. 10 ఏళ్ల విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసిందని సీఎం అన్నారు. గాంధీ అంబేద్కర్ దేశానికి 2 కళ్ల లాంటి వారని, రక్తం చిందించకుండా యుద్దం గెలవచ్చని గాంధీ నిరూపించారని, బలమైన దేశంగా భారత్ ఎదగడానికి అంబేద్కర్ కృషి చేశారని సీఎం కొనియాడారు. జాతి ఎక్కడ ముందుకు పోతుంది, ఎక్కడ ముందుకు పోవాలి, ఎలా ముందుకు పోవాలో చదువుకున్నాను చూసుకొని శాంతితోనే ఒక యుద్ధాన్ని గెలవచ్చు అని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది మహాత్మా గాంధీ గారైతే ఆ గొప్ప దేశాన్ని అద్భుతంగా పరిపాలించవచ్చు, ప్రపంచ దేశాలకే ఆదర్శంగా అభివృద్ధి చేయొచ్చు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు సమానమైన అవకాశాలు ఇవ్వచ్చు. ఇవ్వడం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చు అని ఒక మార్గదర్శనం చేసిన గొప్ప ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ దేశానికి 2 కళ్ళు, ఒకరు మహాత్మా గాంధీ గారైతే రెండవది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి 10 సంవత్సరాలలో ఉద్యమంలో ముందు బాగానే నిలబడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే, ఉద్యమాన్ని ప్రజలకు చేరవేసి ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన గద్దరన్న అందశ్రీల పరిస్థితి ఏ విధంగా ఉండే మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. వారి ఎన్నికల వాగ్దానం ఉండొచ్చు, వాళ్ళు ఏమేమో చెప్పి ఉండొచ్చు. మంత్రివర్గంలో అయినా దళితులకు, గిరిజనులకు ఇచ్చిన స్థానం ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను నా మిత్రులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఆనాడు మంత్రివర్గంలో ఉన్న స్థానం ఎంత, సంఖ్య ఎంత, ఏ జాతికి ఎంతుండేనో మీరు లెక్కేసుకోండి. ఈనాడు